జై శ్రీరామ. సీతాదేవి శ్రీరాముని ఇలా అడిగను, నాథా, రామదాసు బందికానాలో ఉండి బాధ నోర్చుచూ హరినామస్మరణ చేయుచున్న అంతరంగ భక్తునికి దర్శనము ఇవ్వలేదు. తురకజాతి తానీషాకు దర్శనము నొసగితిరి. ఇటుల చేయుటకు కారణము ఏమిటి అని సీతాదేవి శ్రీరాముని అడిగను. అప్పుడు శ్రీరాముడు సీతతో తానీషా పూర్వజన్మ వృత్తాంతము ఇలా చెప్పెను. గంగానది ఉత్తరాన శివలింగము ఉన్నది. ఒక బ్రాహ్మణుడు రాజపదవి కొరకు ప్రతిదినము గంగాజలమును అభిషేకము శివలింగము మీద పోయిచుండెను. ఒక దినము జలగటము లెక్కకు తక్కువ అయ్యను. ఆ బ్రాహ్మణుడు మనస్సు వికలము చెంది శివలింగముపై జలగటము పడవేశను. శివుడు ప్రత్యక్షమై బ్రాహ్మణునితో ఇలా చెప్పెను, నీవు తురకజాతిలో జన్మించి రాజపదవితో ఖ్యాతిగా రాజ్యము ఏలెదవు. తానీషా అని పేరు కలుగును. నీకు శ్రీరాముని దర్శనము కలుగును అని వరము ఇచ్చెను పరమశివుడు. జై శ్రీరామ. జై శ్రీరామ. శ్రీరాముడు సీతాదేవికి రామదాసు పూర్వజన్మ వృత్తాంతము ఇలా చెప్పెను. రామదాసు పూర్వజన్మంబున చాలా పుణ్యము చేసి బ్రాహ్మణుల ఆశీర్వాదము పొందిన గొప్ప భక్తుడు. ఈశ్వరుని పూజ చేయు సద్భక్తి పరాయణుడు. నిత్య అన్నదానము చేసేడివాడు. కానీ క్రీడా ఆసక్తి గల ఒక గుణము కలదు. చిలుకను తెచ్చి పంజరమున పెట్టి రామా రామా అని చిలుకకు నేర్పి చిలుక పలుకులకు ముచ్చట పడుచుండెను. చిలుకను నిర్బంధ పెట్టినందున బందీఖానాలో ఉండెను. ఆ కర్మశేషము తీర్చుకొనెను. నాకు భక్తుడైనను జన్మము లేకుండా చేసి తిని అని సీతాదేవితో శ్రీరాముడు ఈ విధముగా తానీషా పూర్వజన్మ రామదాసు పూర్వజన్మ చెప్పెను. జై శ్రీరామ. తానీషా రామదాసు ఈ రెండు కథలు శ్రీరాముడు సీతాదేవికి చెప్పెను. జై శ్రీరామ. ఈ రెండు కథలు విన్నవారికి నా ధన్యవాదములు. సర్వేజనో సుఖినో భవంతు. జై శ్రీరామ.